పిల్లలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గాయ్స్, మరైతే 2 నెలలు నాన్ స్టాప్ మరి క్రికెట్ పండగ మరి సిద్ధం కాబోతుంది. మరి కొన్ని గంటల్లోనే స్టార్ట్ అవబోతున్న ఐపీఎల్ మరి ఫస్ట్ మ్యాచ్ కూడా కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఆ మ్యాచ్ గురించే కాదు, టోటల్ ఓవరాల్గా కంప్లీట్ సీజన్ గురించి, గెలుపు అవకాశాలు అసలు ఏ గుర్రం మీద ఉన్నాయి, అదే అండి ఏ టీం మీద ఉన్నాయి, అండ్ కొత్తగా వచ్చిన రూల్స్ ఎలా ప్రభావితం చేస్తాయి, ఇవన్నీ కూడా మాట్లాడేసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మరి అయితే స్పోర్ట్స్ అనలిస్ట్ అలాగే వెంకటేష్ గారు ఇప్పుడు మనతో పాటు సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ జనక్య. సార్, మరి ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఈ 2 months మనమంతా ఫుల్ బిజీ. ఏంటంటే ప్రతిరోజు కొత్త కొత్త అప్డేట్స్తో అండ్ 10 డిఫరెంట్ టీమ్స్ ఆడబోతున్నాయి. ఈ పండగ ఎలా ఉండబోతుంది? ఎండాకాలం పండుగ. ఎండాకాలంలో మనకి ఆ ఎండలు తెలియనియకుండా మనం కంప్లీట్గా ఆహ్లాదపరిచే పండుగ ఐపీఎల్. ఈసారి చాలా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎందుకంటే మెగా ఆక్షన్ తర్వాత ఏ టీం కూడా ప్రాపర్గా సెట్ కాదు. ఏదో కొన్ని వీక్ లింక్స్ ఉంటాయి, ప్రతి టీంలో వీక్ లింక్స్ ఉంటాయి. సో వీళ్ళు కొత్త సెటప్లో ఎలా ఆడగలుగుతారు, ఎట్లా కంబైన్ అవుతారు డిఫరెంట్ ప్లేయర్స్, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈసారి డెఫినెట్గా. 2 నెలలు సార్. అండ్ కొన్నిసార్లు సీజన్ స్టార్ట్ అవుతున్న టైంలో ఈ టీమ్స్ ఫేవరెట్ అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈసారి టీమ్ కాంబినేషన్స్ బట్టి మరి ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, ఒక 4 టీమ్స్ చెప్పండి సార్. చాలా డిఫికల్ట్ ఎక్సర్సైజ్ అది. ఎందుకంటే 10 టీమ్స్లో 4 టీమ్స్ చెప్పడం, అందులో కొత్తగా ఉన్న అన్ని టీమ్స్లో కూడా ఈసారి 5 టీమ్స్కి కొత్త క్యాప్టెన్స్ ఉన్నారు. సో డిఫికల్ట్ టు సే, బట్ ఆన్ పేపర్ చెప్పగలం మనం. ఆన్ పేపర్ చూస్తే ఏంటంటే ముంబై చాలా స్ట్రాంగ్గా ఉంది. ముంబై ఎందుకు స్ట్రాంగ్గా ఉందంటే బౌలింగ్ కూడా వాళ్ళు స్ట్రెంథెన్ చేస్తున్నారు. ఎప్పుడైతే దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ లాంటి వాళ్ళు వచ్చారో, అలాగే స్పిన్లో గతంలో వాళ్ళకి అంత ఫోర్స్ లేదు. ఇప్పుడు మిచెల్ శాంట్నర్ ఆ టీంలో యాడ్ అయ్యాడు. అండ్ బ్యాటింగ్లో ఆల్వేస్ వాళ్ళకి ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ముంబై ఈజ్ లుకింగ్ గుడ్. ఒకటేంటంటే వాళ్ళకి బుమ్రా కనుక ఎక్కువ మ్యాచ్లు ఆడగలిగితే, బుమ్రా ఎప్పుడు ఆడతాడు, 8 పాయింట్లు జాయిన్ అవుతాడో తెలియదు, ఆడగలిగితే ఈసారి ముంబై చాలా బాగుంటుంది. లాస్ట్ టైం దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్. లాస్ట్ టైం వాళ్ళకి ఇంటర్నల్ బికరింగ్స్ ఉన్నాయి. రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్యాకి మధ్య సరైన ర్యాపో లేకపోవడం అలాంటివన్నీ చూసాం మనం. ఈసారి ఐ థింక్ అవన్నీ కూడా సమస్యపోయినాయి. ఈసారి ముంబై ఒక మంచి యూనిట్గా ఆడుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి, ముంబైతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ఇస్ ఆల్వేస్ స్ట్రాంగ్. వాళ్ళు స్పిన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్న స్ట్రెంతే అది. తర్వాత చెన్నై పిచ్ అప్పుడు కూడా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. సో అక్కడ మీకు జడేజా పాటు అశ్విన్ జాయిన్ అయ్యాడు, తర్వాత నూర్ అహ్మద్ కూడా జాయిన్ అయ్యాడు. సో బ్యాటింగ్లో కూడా మరి రచిన్ రవీంద్ర, డెవన్ కాన్వే లాంటి వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలిగారు వాళ్ళు. ఆల్రెడీ శివం దుబే ఉన్నాడు అక్కడ. వాళ్ళకి బ్యాటింగ్ ఆల్సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. ప్లస్ ఈ రెండింటితో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఇస్ ఆల్సో లుకింగ్ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా అగ్రెసివ్గా ఆడారు లాస్ట్ సీజన్లో. ఆ అగ్రెషన్కి ఒక 5th డైమెన్షన్ కూడా యాడ్ చేశారు ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇషాన్ కిషన్. సో 4 టాప్ క్లాస్ అగ్రెసివ్ బ్యాట్స్మెన్ అక్కడ చూసాం మనం. క్లాసన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ రెడ్డి. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా జాయిన్ అయ్యాడు. ప్లస్ బౌలింగ్ కూడా స్ట్రెంథెన్ చేసుకున్నారు. బౌలింగ్లో మొహమ్మద్ షమీ రావడం, తర్వాత మొహమ్మద్ షమీతో పాటు హర్షల్ పటేల్, స్పిన్నర్స్ యాడమ్ జాంపా అండ్ రాహుల్ చహర్. సో బౌలింగ్లో లాస్ట్ టైం ఏంటంటే వాళ్ళు పెద్ద స్కోర్లు చేసినా దాన్ని డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి కనిపించాలి. డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి ఏంటంటే బౌలింగ్ కూడా వాళ్ళది చాలా సార్టెడ్గా కనిపిస్తుంది. ఓకే. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి చెప్పారు సార్. ఎస్ఆర్హెచ్ అంటే మన హోమ్ టీమ్. దాంట్లో మెయిన్గా ట్రావిస్ హెడ్, క్లాసెన్, ప్యాట్ కమిన్స్, జాంపా, ఈ 4 కాకుండా మిగతా వేరే ఫారెన్ ప్లేయర్స్కి ఆడే అవకాశం ఏమైనా వస్తుందంటారా? రావచ్చు. అది అంటే ఇప్పుడు వియాన్ మోల్డర్ అని ఒక ఆల్రౌండర్ ఉన్నాడు. ఆల్రౌండర్ ఒకవేళ స్పిన్నర్స్కి అంతగా హెల్ప్ లేదు అనుకుంటే దే కెన్ గో విత్ జస్ట్ రాహుల్ చహర్ అండ్ ప్లే ఎన్ ఎక్స్ట్రా పేసర్. అతను ఆల్రౌండర్ కూడా కాబట్టి బ్యాటింగ్లో కూడా అతను ఆ స్ట్రెంత్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బ్యాటింగ్ లెందన్ చేసుకోవాలంటే దే కెన్ ప్లే మోల్డర్ లాంటి వాళ్ళని ఆడించుకునే అవకాశం ఉంటుంది. ఇది డిపెండ్స్. వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ ఉంటుంది. జాంపాని ప్రతి మ్యాచ్లో ఆడించాల్సిన, కొత్తగా మరొక లెగ్గి ఉన్నాడు వాళ్ళ దగ్గర, జీషాన్ అన్సారీ అని చెప్పి యూపీకి చెందిన అతను కూడా వీళ్ళ ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసినట్టు చెప్తున్నారు. సో అది కూడా ఒక అవకాశం ఉంటుంది. 5 and 6 బ్యాటింగ్ పొజిషన్స్లో మన ఎస్ఆర్హెచ్ టీంలో కొంచెం తడబాటులాగా, అంటే ఆ పొజిషన్లో ఎవరు కూర్చుంటారు అనే విషయంలో మాత్రం కొంచెం తడబాటు అనిపిస్తుంది. డెఫినెట్గా. అంటే 5 and 6 or 6 and 7 యూ కెన్ సే. 6 and 7లో
అభినవ్ మనోహర్ ఇస్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, బిగ్ హీటింగ్ బ్యాట్స్మెన్. అయితే వీళ్ళని ఎక్కడ స్లాట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫినిషర్గా అంది వస్తారా లేదా అనేది చూడాలి. లాస్ట్ టైం కూడా అబ్దుల్ సమాద్ లాంటి వాళ్ళు అంతగా పెద్ద ఇది రాదు. లాస్ట్ టైం ఈ నలుగురు పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యారు వాళ్ళు, నలుగురు బిగ్ హీటర్స్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యారు. మీరు అన్నట్టుగా వాళ్ళతో పాటు ఈ మిగతా వాళ్ళు కూడా అంది వస్తే చాలా బాగుంటుంది. అభినవ్ మనోహర్ కానీ, అనికేత్ వర్మ అని ఒక కొత్త ప్లేయర్, అతను కూడా ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో చాలా ఇంప్రెసివ్గా బిగ్ హీటర్, యంగ్స్టర్, చాలా అతను పెద్దగా రిప్రజెంటేటివ్ క్రికెట్ ఆడలేదు. మరి ఈ స్థాయిలో ఎలా ఆడతాడనేది చూడాలి. సచిన్ బేబీ అనే ఒక కేరళ బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతను రంజీ ట్రోఫీలో అట్లా చాలా ఎక్కువ రన్స్ చేశారు, మంచి ఫామ్లో ఉన్నాడు. కేరళ రీచ్ ఫైనల్స్ ఫర్ రంజీ ట్రోఫీ అండ్ ఈ పర్ఫార్మ్ వెరీ వెల్. సో వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మరి దాన్ని వాళ్ళు చూసి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే సార్, ఎస్ఆర్హెచ్ టీమ్, ఎంఐ, అలాగే ఇంకో టీం వచ్చి సిఎస్కే, 3 టీమ్స్ చెప్పారు. కాకపోతే ఇంకొక టీం చెప్పాలంటే ఆర్సీబీ. ఐ విల్ గో విత్ ఆర్సీబీ. యా, ఆర్సీబీ. ఎందుకంటే ఆర్సీబీలో బిగ్ హిట్టర్స్ ఉన్నారు. మీకు అక్కడ కోహ్లీ కన్సిస్టెంట్గా ఆడతాడు. కోహ్లీ ఈజ్ ఎ బ్యాంక్ ఫర్ 500 runs. కోహ్లీ మినిమం 500 runs చేస్తాడు త్రూఅవుట్ ద సీజన్ అని వీ కెన్ సేఫ్లీ అజ్యూమ్. అతను చేసే కన్సిస్టెంట్గా ఒక ఎండ్లో అతను 40s 50s చేస్తున్నప్పుడు మీకు బిగ్ హీటర్స్ లైక్ ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, టిమ్ డేవిడ్, వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ కానీ, జితేష్ శర్మ, మీకు ఇంకా షెపర్డ్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా బిగ్ హీటింగ్ చేస్తారు. క్యామియో ఇన్నింగ్స్ ఆడితే సరిపోతుంది. ఇప్పుడు 150 is enough. మీకు T20 డైనమిక్స్ ఎట్లా ఉంటాయంటే ఒక ప్లేయర్ 50 చేయాలి, మిగతా వాళ్ళు 20s 30s చేసినా కూడా వీళ్ళు గెట్ స్కోర్ ఆఫ్ 170 180 వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఒక్క ప్లేయర్ కాస్త కన్సిస్టెంట్గా ఆడాలి. అరౌండ్ హిమ్ సమ్ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఉండాలి. ఆ యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్స్ ఇవ్వగల ప్లేయర్స్ ఉన్నారు. అందులో ఏంటంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామి స్మాలర్ గ్రౌండ్, బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్. దాని మీద ఫిల్ సాల్ట్ లాస్ట్ సీజన్లో వెన్ హీ ప్లేడ్ ఫర్ కేకేఆర్ అతను ఎక్కడ సక్సెస్ ఎక్కువయ్యాడంటే ఈడెన్ గార్డెన్స్ చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్చెస్ ఉన్నాయి లాస్ట్. సో అక్కడ అతను క్లిక్ అయ్యాడు. సో అదే బేసిస్ మీద వీళ్ళు ఈసారి ఇక్కడ వాళ్ళు పిక్ చేశారు. సో చిన్నస్వామిలో అతను క్లిక్ అయితే అతను కనుక, అలాగే లియామ్ లివింగ్స్టన్ నెవర్ హ్యాడ్ ఏ గ్రేట్ ఐపీఎల్ ఇంతకుముందు ఎప్పుడు, బట్ లియామ్ లివింగ్స్టన్ ఇస్ ఎ గుడ్ ప్లేయర్, బిగ్ హిటర్. అతను యూస్ఫుల్ కూడా, ఎందుకంటే అతను స్పిన్ బౌలింగ్ కూడా బాగా, అతను లెగ్ స్పిన్ వేస్తాడు, ఆఫ్ స్పిన్ వేస్తాడు. ఇఫ్ యూఆర్ ఏ లెఫ్ట్ హ్యాండర్ హీ విల్ బౌల్ ఆఫ్ స్పిన్, ఇఫ్ యూఆర్ రైట్ హ్యాండర్ హీ విల్ బౌల్ లెగ్ స్పిన్. సో అతను చాలా యూస్ఫుల్ క్రికెటర్. అలాగే టిమ్ డేవిడ్ ముంబైకి ఎంత మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడో మనం 2 seasonsగా చూసాం. సో వీళ్ళు ముగ్గురు ఉండి తర్వాత ఆల్సో దే హ్యావ్ కృణాల్ పాండ్యా కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఆల్రౌండర్. అండ్ బౌలింగ్లో కూడా హ్యాజల్వుడ్ ఇస్ బ్యాక్, భువనేశ్వర్ కుమార్ న్యూ బాల్తో భువి అండ్ హ్యాజల్వుడ్ వికెట్స్ ఇస్తే మీకు డెత్లో కూడా వాళ్ళకి యష్ దయాల్ లాంటి బౌలర్స్ ఉన్నారు. హీఈస్ గుడ్ విత్ దిస్ యార్కర్స్. సో ఆ టీం కూడా చాలా సార్టెడ్గా ఉంది, వాళ్ళ 11 లుక్స్ వెరీ సార్టెడ్. ఓకే సార్, ఈ టీమ్స్ అయితే టాప్ 4గా మరి కప్పు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఓకే, కాకపోతే అసలు లాస్ట్ 2 places అంటే 9th and 10th నాదే అంటూ కూడా కొట్టుకునే టీం ఒకటి ఉంది సార్, పంజాబ్ కింగ్స్. మరి పంజాబ్ కింగ్స్ టీం కూడా ఈసారి ఎందుకో మెగా ఆప్షన్ తర్వాత చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎక్కువ పర్సుతో ఆప్షన్లోకి అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి తగ్గ రిసోర్సెస్ అనేది కూడా తెచ్చుకొని ఒక స్ట్రాంగ్ టీమ్గా తయారైందంటారా ఇప్పుడు? మీరు నన్ను 4 అడిగారు చానకి. యాక్చువల్గా 5th టీం అడిగితే నేను ఐ వుడ్ హ్యావ్ సెడ్ పంజాబ్. ఓకే, ఎందుకంటే పంజాబ్లో శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక కెప్టెన్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా అలాగే ఉండేది. ప్లే ఆఫ్స్కి రాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి 2013 నుంచి ప్లే ఆఫ్స్కి రాకుండా ఉన్న టీంని ఏకంగా అతను ఒకసారి ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళాడు, ఒకసారి ఫైనల్స్ కూడా తీసుకెళ్ళాడు. సో అలాగే శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఎ వెరీ గుడ్ కెప్టెన్. అతను ఆల్రెడీ ఒక ఐపీఎల్ గెలిచాడు, ఒక ఐపీఎల్ ఫైనల్కి వెళ్ళాడు, ఢిల్లీతో పాటు ఫైనల్కి వెళ్ళాడు, కేకేఆర్కి టైటిల్ గెలిపించి పెట్టాడు. అండ్ వాళ్ళ పాత కాంబినేషన్ ఢిల్లీలో వీళ్ళిద్దరు కాంబినేషన్, రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ కూడా ఇక్కడ మనం చూస్తాం. మీరు చెప్పినట్టుగా ఆ టీం చాలా స్ట్రాంగ్గా తయారైంది. ఎటు వచ్చి ఏంటంటే ఆ టీంలో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎక్కువ ఉన్నారు. దాంట్లో మ్యాక్స్వెల్, స్టాయినస్ అండ్ జాష్ ఇంగ్లిష్ ఇలాంటి ప్లేయర్స్ క్లిక్ అయితే ఆ టీం చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఇండియన్ యంగ్స్టర్స్ కూడా శశాంక్ సింగ్ లాంటి ఇండియన్ యంగ్స్టర్, ప్రభ్ సిమ్రన్ సింగ్ ఉన్నారు. బౌలింగ్లో కూడా వాళ్ళు వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. ఐ థింక్ దట్ టీమ్ ఆల్సో ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. యుజవేంద్ర చాహల్ ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ. ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ వికెట్ టేకర్. అన్ఫార్చునేట్లీ ఇండియన్ టీంలో ప్లేస్ కోల్పోయాడు, కానీ అతను ఎప్పుడు కూడా ఆల్వేస్ గివ్స్ యూ వికెట్స్. సో అతను కూడా ఆ టీంకి పెద్ద ప్లస్ అవుతాడు. ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి ఎక్కువగా ఇంగ్లాండ్ ప్లేయర్స్ మీద నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక్కడ పంజాబ్ కింగ్స్కి వచ్చేటప్పటికి ఆస్ట్రేలియన్ టీమ్స్. ఏంటి సార్ ఇది అసలు? ఉంటుంది అది, అంటే ఆ కోచ్లను బట్టి వాటిని బట్టి కొంత
ఈ రకమైన కొన్ని కాంబినేషన్స్ అలా వెళ్తుంటాయి. దానివల్ల ఏంటి నష్టం ఏం జరుగుతుందంటే ఒకవేళ వాళ్ళ క్రికెట్ బోర్డు కనుక వాళ్ళ ప్లేయర్స్ని ఐపీఎల్ లాస్ట్ స్టేజ్లో కాస్త రికాల్ చేస్తే అప్పుడు ఆ టీమ్స్ కొంచెం ఇబ్బందుల్లో పడతాయి. ఒకే కంట్రీ నుంచి మీరు ఎక్కువ మంది ప్లేయర్స్ పెట్టుకుంటే ఈ రకమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈవెన్ ఎస్ఆర్హెచ్ హ్యాస్ దట్ ప్రాబ్లమ్, ఎందుకంటే ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ బోత్ ఆర్ ఆస్ట్రేలియన్స్. అలాగే ఈ ఐపీఎల్కి సంబంధించి కొత్తగా 4 రూల్స్ అనేది కూడా ప్రవేశపెట్టారని అన్నాం. ఆ 4 రూల్స్ ఏంటి సార్? నెంబర్ 1 రూల్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రూల్ అది, ఎందుకంటే రివర్స్ స్వింగ్ అనేది కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఈక్వేషన్ అయిపోయింది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్లో. ఎప్పుడైతే సెలైవా యూజ్ని బ్యాన్ చేశారో కోవిడ్ టైంలో అది బ్యాన్ చేశారు, కరెక్ట్, మంచిదే. అది హెల్త్ రీజన్స్లో చాలా అవసరం. కానీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మళ్ళీ మన నార్మల్సీ వచ్చేసింది కాబట్టి, ఎందుకంటే స్వెట్ యూజ్ చేస్తారు, స్వెట్ వల్ల మీకు ఆ స్టిక్కీనెస్ ఉండదు స్వెట్లో, కానీ మన సెలైవాలో మన ఉమ్మిలో ఆ మ్యూకస్ కంటెంట్ ఉంటుంది. మ్యూకస్ కంటెంట్ వల్ల ఒక జిగురు ఉంటుంది, దాంతో మీరు బాల్ని రబ్ చేస్తారు, మన షర్ట్ మీద ప్యాంట్ మీద రబ్ చేయడం చూస్తాం. ఒక సైడ్ పాలిష్ చేస్తారు, ఒక సైడ్ రఫ్గా ఉంచుతారు. అలా ఉన్నప్పుడే బాల్ స్వింగ్ అవుతుంది. ముఖ్యంగా రివర్స్ స్వింగ్కి మీరు బాల్ని మెయింటైన్ చేయాలి. ఒకవైపు మీరు సెలవా యూజ్ చేయాలి, దాన్ని బాగా వీలైనంత చాలా విగ్రస్గా రబ్ చేస్తారు, ఒకవైపు షైన్ చేస్తారు, మరోవైపు చాలా రఫ్గా ఉంచేస్తారు. దానివల్ల అంటే ఒక అన్ఈక్వల్గా ఉంటుంది ఆ బాల్. దాన్ని బట్టి మీరు రివర్స్ స్వింగ్ చేయడానికి వీలవుతుంది. బాల్కి డిఫరెంట్ సీమ్కి ఒకవైపు రఫ్గా ఒకవైపు స్మూత్గా ఉన్నప్పుడు మీకు బాల్ అది స్వింగ్ అవుతుంది. సో రివర్స్ స్వింగ్ అనేది ఎప్పుడైతే వస్తుందో డెత్ బౌలింగ్లో రన్స్ చేయడం కష్టం అవుతుంది. సెకండ్ స్పెల్లో వచ్చినప్పుడు ఫాస్ట్ బౌలర్స్ 4 ఓవర్స్ కదా వాళ్ళు వేసేది, ఫస్ట్ ఓవర్స్ 2 ఓవర్స్ స్పెల్ వేసినా కూడా సెకండ్ స్పెల్లో చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. ఆ టైంలో మీకు ఆ రివర్స్ స్వింగ్ అనేది వస్తే వికెట్లు తీయడానికి కానీ లేకపోతే రన్స్ కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అది నెంబర్ 1. సో సెలవా యూజ్ చేస్తారు, షమీ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు, అది ఫైనల్గా అందరూ క్యాప్టెన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నెంబర్ 2 ఈజ్ యూజ్ ఆఫ్ సెకండ్ బాల్. మీకు డ్యూ ఫ్యాక్టర్ వల్ల మీకు సెకండ్ బౌలింగ్ చేసే టీం చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. ముఖ్యంగా స్పిన్నర్స్ బాల్ని గ్రిప్ చేయడానికి మంచు పడడం వల్ల చాలా బాల్ తడిసిపోయి వాళ్ళు గ్రిప్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల టాస్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. మీరు ఈవెన్ మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో కూడా అదే జరిగింది. టాస్ చేజింగ్ టీమ్స్కి అడ్వాంటేజ్ 2 రకాలుగా ఉంటుంది. వాళ్ళ టార్గెట్ తెలుస్తుంది, తర్వాత బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉంటాయి. అలా కాకుండా 10 ఓవర్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో నైట్ మ్యాచెస్లో వాళ్ళు బాల్ చేంజ్ చేసే అవకాశం కల్పించారు. సో 11th ఓవర్ నుంచి అంపైర్ విల్ డిసైడ్ బాల్ చేంజ్ చేయాలా వద్దా అనేది. డ్యూ ఉంటే అంపైర్ కొత్త బాల్ వాళ్ళకి ఇస్తాడు. దానివల్ల ఏంటి వాళ్ళ బాల్ని ప్రాపర్ గ్రిప్ చేయడానికి డ్యూ వల్ల వచ్చే ఎఫెక్ట్ని కాస్త తగ్గించే పరిస్థితి ఏర్పడుతుంది. యూజువల్గా ఒక ఎండ్ నుంచి ఒక బాల్, ఇంకో ఎండ్ నుంచి ఇంకో బాల్, అట్లా అది వన్డే మ్యాచ్లో T20 మ్యాచ్లో 20 ఓవర్స్ కాబట్టి ఒకే బాల్ యూజ్ చేస్తారు. ఒకే బాల్ యూజ్ చేస్తారు. కాబట్టి ఇక్కడైతే సెకండ్ బాల్ కూడా ఇంప్లిమెంట్, సెకండ్ బాల్ కూడా మనకి ఓన్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్. సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ ది మ్యాచ్ అంటే రాత్రి అప్పటికి 9:30-10 దాటుతుంది, అప్పుడు మంచు ప్రభావం అప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో మీకు ఆ బాల్ చేంజ్ అనే ఒక ఫెసిలిటీ కల్పించారు. అంటే 11th ఓవర్ నుంచి కన్సిడరేషన్ తీసుకుంటారు. ఇంకా 3వ రూల్ ఏంటంటే మీకు వైడ్ విషయంలో వైడ్లో కూడా మీరు డిఆర్ఎస్కి వెళ్ళచ్చు. గతంలో హైట్ నో బాల్ విషయంలోనే డిఆర్ఎస్కి వెళ్ళడానికి టీమ్స్కి అవకాశం ఉండేది. ఇప్పుడు వైడ్ విషయంలో కూడా ఫీల్డింగ్ టీం రివ్యూ అడగచ్చు. ఎందుకంటే మీకు కొన్ని సందర్భాల్లో వైడ్ లైన్ అనేది అక్కడ ఉంటుంది, అది ఓకే, కానీ బ్యాట్స్మెన్ మూవ్ అయినప్పుడు వైడ్ లైన్ కూడా మూవ్ అవుతుంది. సో బ్యాట్స్మెన్ ఒక అడుగు ఎడంగా జరిగితే వైడ్ లైన్ కూడా ఒక అడుగు ఎడంగా జరిగినట్టుగా అంపైర్లు భావిస్తారు. కానీ దాన్ని ఖచ్చితంగా ఆన్ ఫీల్డ్ అంపైర్ డిసైడ్ చేయడం అనేది ఆ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా మీరు హాకై టెక్నాలజీ యూజ్ చేసి థర్డ్ ఎంపైర్కి రిఫర్ చేస్తే అది వైడా కాదా అనేది థర్డ్ ఎంపైర్ డెసిషన్ ఇస్తారు. దీనిలో కొంత లేట్ అవుతుంది, కానీ మీకు కరెక్ట్గా వైడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా బ్యాట్స్మెన్ దాన్ని రిఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. 4th రూల్ ఏంటంటే క్యాప్టెన్స్కి గతంలో స్లో ఓవర్ రేట్లో వాళ్ళకి 1 మ్యాచ్ బ్యాన్ సస్పెన్షన్ అనేది మనం చూసాం. లాస్ట్ సీజన్లో రిషబ్ పంత్ ఒక మ్యాచ్ కూర్చోవాల్సి వచ్చింది. అదే ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ సీజన్ ఎఫెక్ట్తో ఒక మ్యాచ్లో అతనికి సస్పెన్షన్ తప్పట్లేదు. అంటే ఫస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ క్యాప్టెన్ చేస్తున్నాడు వాళ్ళకి. సో అలా కాకుండా ఈసారి ఏం చేశారంటే క్యాప్టెన్ మీద డిమెరిట్ పాయింట్స్ మాత్రం ఇస్తారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 3 సీజన్స్ వాళ్ళకి ఆ డిమెరిట్ పాయింట్స్ చాలా ఎక్కువైతే అప్పుడు సస్పెన్షన్ వస్తుంది, కానీ ఇమీడియట్ సస్పెన్షన్ అనేది తీసేశారు. సో అది కూడా కొంతవరకు మంచి రూల్ అని చెప్పాలి. ఓకే. ఫస్ట్ 3 మ్యాచెస్కి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్కి కెప్టెన్గా రయాన్ పరాగ్ని అపాయింట్ చేశారు. ఏంటి సార్ రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే సంజు శాంసన్కి రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో అతని వేలికి గాయమైంది. సో దాని నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అతను. సో హీ విల్ ప్లే యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు కాబట్టి కేవలం బ్యాటింగ్ మాత్రం చేస్తాడు, ఫీల్డ్లో ఉండడు అతను. ఫీల్డ్లో ఉండడు, కీపింగ్ కూడా చేయడు.
కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ కెనాట్ బి ది క్యాప్టెన్. అందుకని రియాన్ పరాగ్ని క్యాప్టెన్ చేశారు. అతను ఓన్లీ యాక్టింగ్ క్యాప్టెన్, ఫీల్డింగ్ టైంలో అతను క్యాప్టెన్గా ఉంటాడు, టాస్ టైంలో అతనే ఉంటాడు. బట్ ఇన్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఇట్ విల్ బి సంజూస్ టీమ్ వితౌట్ ఎనీ డౌట్. ఓకే, ఈ ఐపీఎల్ చూస్తున్న ప్రతి ఒక్కరి మైండ్లో మెదులుతున్న క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ధోనీస్ లాస్ట్ సీజనా అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనికి ఆన్సర్ మీరేం చెప్తారు సార్? దాంట్లో ఇది ఎప్పుడు కామనే ఉంటుంది, దాంట్లో ఫుల్ స్టాప్ ఉండదు ధోని విషయంలో. ఎందుకంటే ధోని సీజన్ బై సీజన్ వెళ్తున్నాడు. మనం దాదాపు 2020 నుంచి అడుగుతున్నాం. 2020లోనూ 2021లోనూ ఒకసారి అడిగారు అతన్ని డైరెక్ట్గా లైవ్లో అడిగారు, నువ్వు రిటైర్ అవుతున్నావు అన్నట్టుగా. అంటే డెఫినెట్లీ నాట్ అన్నాడు. ఆ డెఫినెట్లీ నాట్ అనేది మనం గత 3 సీజన్లుగా వింటూనే వస్తున్నాం. ఏంటంటే ధోని అతనికి కొంచెం నీ ప్రాబ్లం ఉంది, బట్ దాన్ని మెల్లగా ఓవర్కమ్ అవుతున్నాడు. అండ్ కీపింగ్ మాత్రం చేస్తాను, కీపింగ్ చేసిన పెద్ద రన్నింగ్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ కూడా ఎలా చేస్తున్నాడు అతను, ఈజ్ దేర్ ఓన్లీ ఫర్ సమ్ 10-12 డెలివరీస్. లాస్ట్ 2-3 ఓవర్స్ ఆట మిగిలి ఉన్నప్పుడు మాత్రం బ్యాటింగ్ వస్తున్నాడు. ఆ వచ్చిన దానికి ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. లాస్ట్ సీజన్ ఈ స్ట్రైక్ రేట్ ఈజ్ అరౌండ్ 230-240 స్ట్రైక్ రేట్తో అతను 6లు 4లు కొట్టాడు. సో ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు. సో టీంకి అతని వాల్యూ 100% ఉంది. సో అతను ఫీల్డ్లో ఉంటే అతను బౌలర్స్కి ఇచ్చే ఇన్పుట్స్ కానీ, అతను చేసే ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కానీ, మిగతా అతని నుంచి వచ్చే ఎంకరేజ్మెంట్ కానీ అది ప్రైస్లెస్. సో ధోని ప్రెజెన్స్ ఉంటుంది. ధోని సీజన్ బై సీజన్ వెళ్తాడు. ఈ సీజన్లో ఒకవేళ ట్రాఫీ గెలిస్తే టీం బాగుందని మనం అనుకున్నాం, అప్పుడు ఒక హై నోట్లో అతను నిష్క్రమించవచ్చు. కానీ వీ కెనాట్ బీ షూర్ అబౌట్ దిట్. అతను ఏంటంటే నెక్స్ట్ ఇయర్ చూస్తాడు. నెక్స్ట్ ఇయర్ కూడా ఫిట్గా ఉన్నాను నేను, ఆల్రెడీ 43 ఫిట్గా ఉన్నాను నేను, నాకు మై నీ ఈజ్ హోల్డింగ్ అప్, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఆడగలను అనుకుంటే విల్ ప్లే. ఎందుకంటే అతను హీఈస్ నాట్ పుట్టింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ హిస్ బాడీ. కీపింగ్ చేస్తున్నాడు, బ్యాటింగ్ కొద్దిపాటి బ్యాటింగ్ మాత్రం చేస్తున్నాడు. కానీ అతని ప్రెజెన్స్ ఇన్ ద మిడిల్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ హీ విల్ ఎక్స్టెండ్ హిస్ కెరియర్. ఎందుకంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. ఫిట్గా ఉంటే సరిపోతుంది. ఈవెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 40 years old, ఈజ్ వన్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ క్రికెటర్స్. మంచి క్యాచ్లు పడతాడు ఇప్పటికి కూడా. అలాంటప్పుడు ఏజ్ గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ఈ కంప్లీట్ మ్యాచెస్ అన్ని విషయాలలో కెప్టెన్స్ మెయిన్గా ఈసారి జరగబోయే సీజన్లో అందరు కెప్టెన్స్ కూడా ఇండియన్సే ఉన్నారు. కేవలం ఒక్క టీంకి మాత్రమే, అది ఎస్ఆర్హెచ్కి ప్యాట్ కమిన్స్ మాత్రమే. ఇది ఎందుకు ఈ మార్పులు ఏంటి? ప్రతి సీజన్లో కనీసం 2-3 మనం చూసాము, కానీ ఈ సీజన్లో మాత్రం ఒక్కరే. ఎందుకంటే ఫారిన్ క్యాప్టెన్స్ విషయంలో కొంత ఇబ్బంది పడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే క్యాప్టెన్ మీకు ఫామ్లో లేకపోయినా అతను కంటిన్యూ చేయాలి. అందులో యూ కెన్ ఓన్లీ ప్లే 4 ఫారిన్ ప్లేయర్స్. మీ దగ్గర మంచి మంచి ఫారిన్ ప్లేయర్స్ ఉంటారు, మీరు వాళ్ళని ఏరుకోరి తెచ్చుకుంటారు. కానీ మీ క్యాప్టెన్ ఫామ్లో లేకపోతే యూ కెనాట్ డ్రాప్ యువర్ క్యాప్టెన్. సో దానివల్ల చాలా టీమ్స్ ఇబ్బంది పడుతున్నాయి. అందుకని ఏంటంటే చాలా టీమ్స్ క్యాప్టెన్ని తమ లోకల్ మ్యాన్, మీరు చూడండి రజత్ పటిదార్ పెద్ద ఇంటర్నేషనల్ స్టార్ కాదు, అతనికి బ్రాండింగ్ పెద్దగా, అతని బ్రాండ్ ఇమేజ్ ఏం పెద్ద ఉండదు. అయినా కూడా ఆర్సీబీ ఆప్టెడ్ ఫర్ హిమ్. అలాగే మీకు ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకోండి, అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ ఇచ్చారు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, అయినా అతన్ని వైస్ క్యాప్టెన్ మాత్రం చేశారు. అలాగే కేకేఆర్ అజింక్య రహానే పిల్లర్. అజింక్య రహానే ఈజ్ నాట్ ఏ T20 ప్లేయర్, T20 న్యాచురల్ ప్లేయర్ కాదు అతను, ఈజ్ బేసికలీ టెస్ట్ ప్లేయర్. అయినా కూడా అతను ఎందుకు తీసుకున్నారంటే ఇండియన్ క్యాప్టెన్ ఉంటే వాళ్ళకి ఒక ఎసులుబాటు ఉంటుంది, తర్వాత కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే మీ ప్లేయర్స్ చాలామందికి ఇంగ్లీష్ వచ్చే అవకాశం లేదు. యంగ్స్టర్స్ వస్తారు కొంతమంది, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా క్యాప్టెన్కి చాలా. సో ఆ టీమ్స్ అన్ని రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఒకప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయిన కొత్తలో ఆల్మోస్ట్ 50% టీమ్స్కి ఫారిన్ క్యాప్టెన్స్ ఉండేవారు, బిగ్ నేమ్స్ ఉండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ వాంటెడ్ ఇండియన్ క్యాప్టెన్. అయితే మన ఎస్ఆర్హెచ్కి ఏంటంటే బికాస్ కమిన్స్ హ్యాస్ డన్ సో వెల్, కమిన్స్ బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్ఆర్హెచ్కి ఆ హిస్టరీ కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ మొదటి నుంచి కూడా ఆడమ్ గిల్క్రిస్ట్ కానీ, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్, ఎయిడెన్ మార్క్రమ్ అంతా ఎస్ఆర్హెచ్ ఎప్పుడు ఫారిన్ క్యాప్టెన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసాం మనం. ఓకే, అంటే ఈ సీజన్ మొత్తం మీద హూ విల్ బి ద ఎమర్జింగ్ ప్లేయర్? సో మీ ఐడియాకి తగ్గట్టు. ఎమర్జింగ్ ప్లేయర్ చెప్పడం కూడా చాలా కష్టం. ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరవుతారు అనేది నా దృష్టిలో రాబిన్ మింజ్ అని ఉన్నాడు. రాబిన్ మింజ్ చాలా బిగ్ హిట్టింగ్. అతని క్రిస్ గేల్ అంటారు, జార్ఖండ్ క్రిస్ గేల్ అంటారు. అతన్ని ముంబై వాళ్ళు గ్రూమ్ చేసి చాలా అతని మీద హోప్స్ పెట్టుకున్నారు. ముంబైకి అతని కీపింగ్ చేయొచ్చు. ర్యాన్ రికల్టన్ ఉన్నాడు, ర్యాన్ రికల్టన్ ఫారినర్ కాబట్టి అతను ఆడతాడా, విల్ జాక్స్, ఇద్దరిలో ఒకరినే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ దే ఫైండ్ దట్ విల్ జాక్స్ ఈజ్ ఎ బెటర్ ఓపెనర్ దాన్ రికల్టన్ అంటే దే విల్ గో విత్ విల్ జాక్స్. అలాంటప్పుడు మింజ్ కీపింగ్ చేస్తాడు. అతని మీద అతన్ని బాగా ట్రైన్ అప్ చేశారు.
అతను లాస్ట్ సీజన్ యాక్చువల్గా గుజరాత్కి ఆడాలి, కానీ ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వల్ల ఆడలేదు అతను. సో ఈసారి అతని మీద చాలా హోప్స్ ఉన్నాయి, బిగ్ హిట్టింగ్ చేస్తాడు, అతని ఫినిషర్గా యూజ్ చేస్తారని చెప్పి మనకు వార్తలు వస్తున్నాయి. ఈవెన్ వాళ్ళ నెట్స్లో కూడా బిగ్ షాట్స్ కొడుతున్నాడు అని చెప్పి అంటున్నారు. సో ఐ థింక్ రాబిన్ మింజ్ అండ్ వైభవ్ సూర్యవంశీ 13-year-old బాయ్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్, అతని మీద కూడా చాలా, ఎందుకంటే అతను ఎవరు పిక్ చేశారు, రాహుల్ ద్రావిడ్ పిక్ చేశారు. రాహుల్ ద్రావిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీలో కానీ అండర్-19 టీమ్స్తో వర్క్ చేసినాడు. సో జూనియర్ లెవెల్లో ఏ ప్లేయర్ ఏ రకంగా ఆడతాడో అతనికి బాగా తెలుసు. సో ఎవరిని ఎప్పుడు లాంచ్ చేయాలో కూడా తెలుసు. ఈ సీజన్లో అతను ఆడిస్తారు, అతని మీద కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగే చెన్నైలో అంశుల్ కాంపోజ్ అని ఒక బౌలర్ ఉన్నాడు, ఫాస్ట్ బౌలర్, బట్ వీ కెనాట్ బి షూర్, ఎందుకంటే చెన్నైలో ఉన్న సెటప్లో అతనికి 11లోకి బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుందో లేదనేది కొంత డౌట్ ఉంది. మంచి మంచి యంగ్స్టర్స్ ఉన్నాయి, అనికేత్ వర్మ ఆఫ్ సన్ రైజర్స్, హీ కుడ్ బి ద ఎమర్జింగ్ ప్లేయర్ దిస్ టైమ్. అలా అంకుష్ రఘువంశీ ఇన్ కేకేఆర్, దేర్ ఆర్ సో మెనీ ప్లేయర్స్. ఓకే, అంటే కేఎల్ రాహుల్ పరిస్థితి ఏంటి సార్? తనకి కెప్టెన్సీ ఇస్తారేమో అని అనుకున్నాము, కానీ అది జరగలేదు. కేఎల్ రాహుల్ ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా క్యాప్టెన్సీ రాడార్లోంచి బయటకు వచ్చేసాడు. ఎందుకంటే అతను చాలా ఇంట్రోవర్టెడ్గా ఉంటాడు, అతను క్యాప్టెన్గా మెటీరియల్ కాదు అన్నట్టుగా భావిస్తున్నట్టుగా ఉన్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అంతా ఉంది. సో అతను క్యాప్టెన్గా కంటే అది క్యాప్టెన్సీ లేనప్పుడు అతను బాగా ఆడతాడు, అతను అలాంటి ప్లేయర్ని మనం ఫ్రీగా వదిలేయాలి అని చెప్పి టీమ్స్ డిసైడ్ చేసినట్టుగా ఉన్నాయి. అతను కూడా క్యాప్టెన్సీ రిఫ్యూజ్ చేశాడని కూడా మనకు కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. సో ఐ థింక్ హీఈస్ ఇన్ అ వెరీ గుడ్ స్పేస్ నో, ఎందుకంటే రీసెంట్గా టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు ఆస్ట్రేలియాలో, తర్వాత హ్యాడ్ ఛాంపియన్స్ ట్రోఫీలో వన్ ఆఫ్ ది కీ పర్సన్స్, మన విక్టరీ దాంట్లో కీ ప్లేయర్ అతనే. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా అతను చాలా హెల్ప్ చేస్తుంది. అతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అంటున్నారు. ఈ ఫార్మాట్లో మిడిల్ ఆర్డర్ ఈజ్ మోర్ సూటబుల్ ఫర్ హిమ్. సో అతను చాలా ఫ్రీగా బ్యాటింగ్ చేస్తాడు, స్ట్రైక్ రేట్ విషయంలో ఎప్పుడు ఇష్యూస్ ఉంటాయి, బట్ ఈసారి అతను బిగ్ హిట్టింగ్ కూడా చేస్తాడని నాకు ఎందుకో ఒక గట్ ఫీలింగ్ కలుగుతుంది. సో డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ సీజన్ దిస్ టైమ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మేనేజ్మెంట్తో ప్రాబ్లమ్స్, క్యాప్టెన్సీ ఇవన్నీ కూడా బర్డెన్ అయిపోయింది అతను. సో అతను ఫ్రీగా వదిలేస్తే అంత మంచి ప్లేయర్, గిఫ్టెడ్ ప్లేయర్, ఐ థింక్ విల్ బికమ్ ఎ బిగ్ అసెట్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ అని అనుకుంటున్నాను. సార్ ప్రాక్టీస్ మ్యాచెస్ అనేది అన్ని టీమ్స్లలో జరుగుతూ ఉన్నాయి, ఏంటంటే వాళ్ళ స్క్వాడ్ లెవెల్ కూడా చూసుకుంటే మినిమం 22 మెంబర్స్ ఉండేటట్టున్నారు. కాబట్టి ఆ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఒక్కొక్క టీం యొక్క స్కోర్ చూస్తూ ఉంటే 250, 280, 290 ఇవన్నీ చూస్తున్నారు, కానీ అక్కడున్న బౌలింగ్ అంత ఎఫెక్టివ్ లేదా అని కూడా అనిపిస్తుంది సార్. అంటే బేసిక్గా ఏమవుతుందంటే జనక, ఇప్పుడు బౌలర్ ఎలాంటి వాడైనా నేను అవుట్ అయినా పర్వాలేదు, ఇది ఓన్లీ ప్రాక్టీస్ మ్యాచ్. బ్యాట్స్మెన్కి ఒక విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళు ఇంకా ఇష్టం వచ్చినట్టు బిగ్ హిట్టింగ్ వస్తుంది. అదే మ్యాచ్ సిచ్యుయేషన్లో మీ మీద ప్రెషర్ ఉంటుంది, పర్ఫామ్ చేయాలి, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇక్కడ దెర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. సో ఇది కొంత ఇది కూడా ఉండొచ్చు, ఈ రకమైన స్కోర్లు మనం చేయాలని చెప్పి టీమ్స్ ఒక ప్రొజెక్షన్ కూడా ఇస్తుండొచ్చు. సో దే మైట్ హావ్ ఇన్స్ట్రక్టెడ్ బౌలర్స్ not to bowl some full tosses, bowl some rank short balls, half trackers చేయండి అని చెప్పి ఉండొచ్చు ఇట్లా. ఎందుకంటే దే వాంట్ టు క్రియేట్ అన్ ఇంప్రెషన్, ఆ రకమైన సిచ్యుయేషన్ కూడా కావచ్చు. అంటే ఇది ఓన్లీ ఒక గెస్ మాత్రమే. సో మనం వీ నీడ్ నాట్ మేక్ టూ మచ్ అవుట్ ఆఫ్ దోస్ ప్రాక్టీస్ మ్యాచెస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే బ్యాట్స్మెన్ సెంటర్ వికెట్ ప్రాక్టీస్ అవుతుంది, కొంచెం అందరికీ కాస్త మ్యాచ్ ఫీలింగ్ వస్తుందని తప్ప దాంట్లో స్కోర్స్ని వాళ్ళు ఎలా కొట్టారు ఇవన్నీ కూడా మనం పెద్దగా కొత్త ప్లేయర్స్ ఎవరైనా బాగా ఆడుతున్నారు, పెద్ద హిట్స్ కొడుతున్నారు, అదంటే దాన్ని మనం కొంతవరకు కన్సిడర్ చేయొచ్చు, కానీ దాని స్కోర్స్ విషయంలో మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాక్టీస్ మ్యాచెస్లో చూసేటప్పుడు నాకు అదే అనిపించింది, అరే స్కోర్స్ చూస్తున్నారు కానీ అవతల బౌలింగ్ అనేది పట్టించుకోవాలి కదా. బౌలింగ్ ఇస్ వన్ థింగ్, దిస్ గేమ్ హ్యాస్ బికమ్ ఎ బ్యాట్స్మెన్స్ గేమ్. ఐపీఎల్ అనేది కేవలం బ్యాట్స్మెన్ గేమ్గా మారిపోయింది. ఈసారి 300+ కూడా వచ్చేస్తుందని చెప్పి బోల్డ్ అంతా గెస్ వర్క్ అంటే నడుస్తుంది. అంత ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హై. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ 300 కొడతారు అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఆ ఫైర్ పవర్ కూడా ఉంది. ఎస్ఆర్హెచ్ 300 ఆ బ్యారియర్ బ్రేక్ చేస్తారనుకుంటున్నారు. లాస్ట్ టైం చూస్తేనే వాళ్ళు ఐపీఎల్ టాప్ స్కోర్స్లో 3 స్కోర్స్ ఎస్ఆర్హెచ్వే ఉన్నాయి. సో 287 దాకా వెళ్ళారు లాస్ట్ టైం. ఈసారి ఆ 300 బ్యారియర్ కూడా బ్రేక్ చేస్తారని అనుకుంటున్నారు. సో ఇట్ హాస్ బికమ్ బ్యాట్స్మెన్. ఇప్పుడు కొత్త రూల్స్ వల్ల బౌలర్స్ కొంత ఓవర్ దొరికింది, బట్ చాలా మార్జినల్ ఎఫెక్ట్, ఏం పెద్ద తేడాలు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే ఎప్పుడైతే వచ్చిందో యూ హ్యావ్ లెంత్ అండ్ యువర్ బ్యాటింగ్ అప్ టు నెంబర్ 8, నెంబర్ 9. సో ముందున్న బ్యాట్స్మెన్కి ఎలాంటి వాళ్ళకి లైసెన్స్ టు కిల్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. నేను అవుట్ అయినా నాకు వెనకాల బౌల్ అంత బ్యాటింగ్ ఉందని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.
Yeah. అలాంటి సిచ్యుయేషన్లో ఇట్స్ ప్యూర్లీ బ్యాట్స్మెన్స్ గేమ్. సో బౌలింగ్ అనేది బౌలర్స్ ఆల్మోస్ట్ బౌలింగ్ మిషన్స్ లాగా మారిపోయారు Okay. ఇప్పుడు ఇటీవల కాలంలో. యా అండ్ మీ వీడియోస్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను సార్. యూజువల్గా అందులో కూడా మీరు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి చూశాను. ఏంటంటే ఐపీఎల్ టికెట్స్ కాస్ట్ అనేది కూడా టూ హైగా ఉన్నాయని. అవును. సో ఏంటి అది సామాన్యుడు భరించగలుగుతాడా లేదా ఏంటి సార్ అది? ఇప్పుడు ఒకటి జనక, ఇప్పుడు ఐపీఎల్కి ప్రధాన పోషకులు, ఐపీఎల్ కానీ క్రికెట్ కానీ ప్రధాన పోషకులు ఎవరు? కామన్ మ్యాన్. యా. మన ఇండియాలో ఇన్ని కోట్ల మంది క్రికెట్ ఫాలో అవుతున్నారు కాబట్టి మన దేశం క్రికెట్లో ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అయింది. మన క్రికెట్ బోర్డుకి కాసుల వర్షం కురుస్తుంది. కానీ కామన్ మ్యాన్కి కనీసం వెళ్ళి మ్యాచ్ చూసే అవకాశం లేకపోతే ఎట్లా అవుతుంది? టికెట్ రేట్లు ₹1000 లోపు ఉండాలి. కానీ 800 మినిమం టికెట్ ఉంటే పర్వాలేదు. సినిమా టికెట్లు కూడా ఇప్పుడు 500 దాకా ఉంటున్నాయి, అయినా చూస్తున్నారు సినిమాలు. సో 800 పెడితే ఏదో ఒక మ్యాచ్ అయినా చూస్తారు. అలా కాకుండా 1000, 2000, 3000 ఇష్టం వచ్చినట్టు అవి అయిపోతే బ్లాక్లో కొనుక్కుంటే ₹1000 టికెట్ బ్లాక్లో అమ్మితే 5000 ఉంటాయి. సో ఈ కామన్ మ్యాన్ కంప్లీట్గా దూరం అయిపోతున్నారు. కామన్ మ్యాన్కి మ్యాచ్ చూసే అవకాశం లేకపోతే సరే టీవీలో చూసుకోండి అంటే టీవీలో చూసుకోవడం వేరే. టీవీలో వెళ్ళి నా విరాట్ కోహ్లీ ఫ్యాన్, నేను ధోని ఫ్యాన్, రోహిత్ శర్మ ఫ్యాన్, ఐ వాంట్ టు గో అండ్ వాచ్ మ్యాచ్ ఇన్ ద స్టేడియం, అతను ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళకి ఏ మాత్రం ఛాన్స్ లేకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రాంచైజీలకు విపరీతమైన మనీ వస్తుంది. గతంలోలా కాదు. ఇప్పుడైతే బ్రాడ్కాస్టింగ్ రైట్స్తో 50,000 కోట్ల దాకా అన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయో, అంత డబ్బు వస్తున్నప్పుడు మీకు టికెట్ల గురించి మీరు అంత పడాల్సిన అవసరం ఉంది. టికెట్లో స్మాల్ డినామినేషన్ పెడితే కామన్ మ్యాన్ చూసే అవకాశం ఉంది. సో కామన్ మ్యాన్ గేమ్ పూర్తిగా దూరం చేసేస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నారు. ఈవెన్ మీరు టీవీలో చూడాలన్నా కూడా మీ హ్యావ్ టు సబ్స్క్రిప్షన్ రేట్స్ ఆర్ ఆల్సో వెరీ హై. సో ఇట్ ఈస్ నాట్ డన్. ఖచ్చితంగా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంచాలి. అందుబాటులో ఉంచకుండా దాన్ని ఒక ఎలైట్ స్పోర్ట్గా గోల్ఫ్ లాగా మార్చేస్తానంటే కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. అది కూడా మినిమం చూస్తే 1500, 1600 కనిపిస్తుంది విత్ ట్యాక్సెస్తో సహా. యా. మన ఎస్ఆర్హెచ్ టీం లాస్ట్ కంపేర్ చేసుకుంటే మ్యాచెస్ స్టార్టింగ్కి ముందు ఫ్యాన్ బేస్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. కానీ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ఒక్కసారిగా కంప్లీట్గా మారిపోయింది. ఈసారి కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బ్లాస్టింగ్ మీరు అన్నట్టు 300 అన్నారు. ఎస్ఆర్హెచ్కి లాస్ట్ టైం నుంచి చాలా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఒక టాప్ క్లాస్ ఇండియన్ స్టార్ లేడు. మీరు మిగతా టీంలు చూసుకోండి. ఒక టీంలో విరాట్ కోహ్లీ ఉంటాడు, రోహిత్ శర్మ ఉంటాడు, రిషబ్ పంత్ ఉంటాడు, శ్రేయస్ అయ్యర్ ఉంటాడు, కేఎల్ రాహుల్ ఉంటాడు. సో ఇండియన్ స్టార్స్ ఉంటే ధోని ఉంటాడు. ఇలా ఉంటే ఏంటంటే వాళ్ళ స్టార్ నుంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆర్సీబీ 17 సీజన్ నుంచి గెలవకపోయినా అంత ఫ్యాన్ బేస్ వాళ్ళకి ఉంది, అంత లాయల్ ఫాలోయింగ్ ఉందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో అలాంటి స్టార్స్ ఎవరు మీకు ఎస్ఆర్హెచ్లో లేరు. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ జస్ట్ ఎన్ యంగ్స్టర్, ఎమర్జింగ్ ప్లేయర్. సో అయినా కూడా ఆ టీంకి అంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే. గతంలో ఫారినర్స్ ఉన్న కేన్ మామా అన్నారు, వార్నర్ బాయ్ అన్నారు, డేవిడ్ బాయ్ అన్నారు. సో ఇట్లా వాళ్ళు టీంని అలా లైక్ చేస్తున్నారు. స్టార్స్ ఓన్ చేసుకుని స్టార్స్ లేకపోయినా కూడా చేస్తున్నారు. ఈసారి వాళ్ళ పర్ఫార్మెన్స్తో అంత బాగా ఆడారు కాబట్టి లాస్ట్ సీజన్లో వాటిలో వాళ్ళు అంత బాగా ఎమర్జ్ అయ్యారు. సో ఫ్యాన్ బేస్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇదే రకమైన అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతూ పోతే ఎస్ఆర్హెచ్లో సూపర్ స్టార్స్ ఎవ్వరు లేకపోయినా సరే వాళ్ళ ఫ్యాన్ బేస్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ డెఫినెట్లీ. ఓకే సార్, అండర్ డాగ్గా ఏదైనా టీం ఉందా ఈసారి? అసలు ఈసారి రాజస్థాన్ రాయల్స్ చాలా వీక్గా కనిపిస్తుంది నాకు. నో డౌట్ అక్కడ సంజు శాంసన్ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, రియాన్ పరాగ్ ఉన్నాడు, హెట్మైర్ ఉన్నాడు. బట్ స్టిల్ వాళ్ళకి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అంత స్ట్రెంత్ లేదు, బ్యాకప్స్ లేరు. 20 మంది ప్లేయర్సే ఉన్నారు. సరైన బ్యాటింగ్లో పెద్ద బ్యాకప్స్ లేవు. వాళ్ళ టీమ్ సెలక్షన్ విషయంలో చాలా పెద్ద మిస్టేక్ చేశారని. బట్లర్ని వదిలేసుకున్నారు వాళ్ళు, చహల్ని వదిలేసుకున్నారు, ట్రెంట్ బోల్ట్ని వదిలేసుకున్నారు. అశ్విన్ ఆఫ్ కోర్స్, అశ్విన్ 40 దగ్గరికి వచ్చి సరే అది వేరే సంగతి. బట్ సమ్హౌ దట్ టీమ్ ఇస్ నాట్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. సో ఎందుకనో వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి అర్థం కాలేదు. ఆ టీం కొంచెం వీక్గానే అనిపిస్తుంది నాకు. ఇట్ వాస్ వెరీ నైస్. లెట్స్ హోప్ దట్ దే విల్ ప్రూవ్ మీ రాంగ్. యా, కొన్ని సర్ప్రైజెస్ అంతా మన ఐపీఎల్లోనే కనిపిస్తూ ఉంటాయి. మనం వీక్గా ఇప్పుడు గుజరాత్ టైటన్స్ 3 seasons బ్యాక్ వాళ్ళు చాలా ఆర్డినరీగా ఉందని అనుకున్నాం. వాళ్ళు దే వెంట టు విన్ ద టైటిల్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫైనల్ వరకు వెళ్ళారు. ఆల్మోస్ట్ ఫైనల్ గెలిచినంత పని చేశారు. సో మనం ఆన్ పేపర్ చూసేది చెప్పే అవకాశం ఉండదు. బట్ ఏంటంటే మన ఇంప్రెషన్ అలా అనిపిస్తుంది. సో ఈ 2 months మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం సార్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.